తిప్పాయమని చెప్పేసి ఒక కంప్లైంట్. విషయం ఏంటంటే ఆమె వచ్చేసి కాయగూర మార్కెట్లో బిజినెస్ చేస్తుంటుంది. ఆమె రాత్రి 3 గంటల సమయంలో, అంటే నిన్న తెల్లవారుజామున ఆమె కాయగూరల కోసం బయటికి వెళ్ళిపోయింది. అదే సమయంలో మార్నింగ్ 7 o'clock చూసుకుంటే బయట ఇల్లు తలుపులు పగలగొట్టి లోపల బీరువా పగలగొట్టి దాదాపు 6 తులాల బంగారు, అదేవిధంగా 3,30,000 క్యాష్ పోయిందని చెప్పి దొంగతనం కేసు ఇచ్చిందనమాట. అయితే ఆమె కొంతమంది సస్పెక్ట్ పేరు కూడా ఇచ్చింది, అనుమాన పలానా వల్ల అని చెప్పేసి. సో అనుమాన వ్యక్తులను కూడా మేము ఇమ్మీడియట్గా సిఐ గారు బయటకు వెళ్ళింటే ఎస్ఐ మన రాంప్రసాద్ గారు, తర్వాత పిఎస్ఐ గారు, స్టాఫ్ ఇమ్మీడియట్గా వాళ్ళని క్యాచ్ చేయడము, వాళ్ళు త్వరగా ఇంటాడు చేస్తే వాళ్ళంతా కూడా ఒప్పుకున్నారు. విషయం ఏంటంటే ఈమె ఇప్పుడు సొంతం వచ్చేసి ముద్దలు ఎవరైతే ఉన్నారో ఇంద్రసేనారెడ్డి, శశికుమార్ రెడ్డి, ఈమెకి ఇప్పుడు కంప్లీట్ ఇచ్చిన తిప్పాయమ్మకు సొంతం కూడా చెల్లెలు కొడుకులు అనమాట. కొద్దిగా ఇద్దరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. సో ఆమె వాళ్ళ అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని క్యాచ్ చేయడము, సెర్చ్ చేయడము, తర్వాత వాళ్ళంతా నేరం ఒప్పుకోవడము. ఎంటైర్ ప్రాపర్టీ మనం చూస్తున్నాం ఇక్కడ, మనము ఈ బంగారు గొలుసులు అయితేనేమి, ఈ క్యాష్ అయితేనేమి కూడా ఎంటైర్ ప్రాపర్టీ యాజ్ ఈజ్గా ఎంటైర్ ప్రాపర్టీకి మనకు రికవర్ చేశాము. సో నేను ఈవినింగ్ అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాం వాళ్ళని. సో విచిత్రం ఏంటంటే ఈ సొంతం అంటే ఎవరైతే మనకు కంప్లీట్ ఇచ్చినారో ఆమె సొంత బంధువులే ఈ దొంగతనం పాల్పడినట్టు మనకు తెలిసింది మనకు. సో ఈ ఎంటైర్ ప్రాపర్టీ కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, దాని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. సార్ గతంలో వీళ్ళు ఏం పని చేసేవాళ్ళు సార్? సో వీళ్ళంతా కూడా ఒకరు బంధువులు, వీళ్ళు చిన్న పనులు చేసుకుంటుంటారు. వీళ్ళు ఇదే నేరం అయితే ఫస్ట్ టైం ఇది వాళ్ళు చేయడం. ఇది అయితే అంతకుముందు వేరే కేసు అబ్బాయికి ఇంద్రసేనారెడ్డికి వేరే పోస్ట్ కేసు ఉంది, తర్వాత సబ్సిక్వెంట్ కేసులు కొట్టేశారు. అది అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం వేరే కేసులు అయితే ఇది ఒక ఫస్ట్ కేసు, దొంగతన కేసు మనం పెట్టబడింది. విచారించాము, తర్వాత ఇలాంటి నేరాలు చేయాలని తెలిసింది. గతంలో వీళ్ళపైన కేసులు ఏమైనా ఉన్నాయి సార్? ఇంద్రసేనారెడ్డి మీద ఒక పోక్సో కేసు ఉండింది, తర్వాత సబ్సిక్వెంట్గా కేసు వాళ్ళు కూడా రాజీ అయినారు. అది అమ్మాయిని మరి తిరిగి పెళ్లి చేస్తున్నారు.